24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. జీవితంలో ఫెయిల్యూర్ అవ్వడం అంటే అనుభవం పొందడమని అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మహాజరీన్ ఆర్ బనాజీ అన్నారు. సికింద్రాబాద్ పార్క్ లేన్లోని బీఆర్జేసీ పార్సీ హై స్కూల్ 107వ వార్షికోత్సవ వేడుకలకు గురువారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకర్షించాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మహాజరీన్ ఆర్ బనాజీ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు లైబ్రరీకి వెళ్లి ఎవరైనా ఒక మహానుభావుడు ఆటోబయోగ్రఫీ పుస్తకాలను చదివితే అందులో వారి విజయ ప్రస్థానానికి ఓటములు ఫెయిల్యూర్లు ఏ విధంగా తోడ్పడ్డాయో తెలుస్తాయన్నారు. సుమారు 15 లక్షల రూపాయల స్కాలర్షిప్లను అందజేస్తూ బడుగు బలహీన వర్గాల విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న పాఠశాల ట్రస్టీలను ప్రధాన ఉపాధ్యాయుని ఇతర ఉపాధ్యాయులను అభినందించారు. ప్రధాన ఉపాధ్యాయుడు విష్ణువర్ధనాచారి, సీనియర్ ఉపాధ్యాయులు ఎంబీబీవి సత్యనారాయణ కార్యక్రమం విజయవంతానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ట్రస్టీలు నాదీర్ చినాయ్, శ్యామ్ చినాయ్లతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. హెడ్ మాస్టర్గా చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. 16 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నప్పుడు కరోనా టైప్ నుంచి నేను ఉన్నాను. ఈ విషయంలో ఈ ట్రస్టీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా హెల్ప్గా ఉంటారు. ప్రతి స్టూడెంట్కి కావచ్చు, ప్రతి టీచర్కి కావచ్చు. మీరు చూసారు ఇంతకుముందు స్పీచ్లో 247 మందికి స్కాలర్షిప్ ఇచ్చారు వాళ్ళు. It's not an easy thing to give it. 247 students are educated, well educated, and they are given the scholarship to all the children. That is most important thing. And last year maaku 100% result ochindandi. One of the best school in Sikandrabad we can say. And one more thing, మాకు బెస్ట్ స్కూల్ అవార్డు ఎడ్యూ కనెక్టింగ్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చింది. 32nd ర్యాంక్ అవుట్ ఆఫ్ 7088 స్కూల్స్ అండి. ఇది మాకు పెద్ద బిగ్ అచీవ్మెంట్ అండి. బికాస్ ఆఫ్ ఆల్ ద ట్రస్టీ కోఆపరేషన్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ట్రస్టీస్, ఆల్ ద మేనేజ్మెంట్. అండ్ నౌ today chief guest Banaji ma'am, thank you so much for coming here and addressing us. Thank you so much, and thank you very much for all the parents. I'll start with saying that the school was started in 1918 and we are over now 108 years old. In fact, 18th of January was our Founders Day, shall we say. And I'm very proud and happy to be here as the trustee for the school and seeing it going from better and better and doing so well. The children have picked up. It is a great thing to look forward to seeing the children, the way they are working, the way they are participating, and as Dr. Banaji said, the way they have been moving out and getting more prizes. It certainly is a good thing. Look forward to having more of this and more of the children doing well. And also I have to say the headmaster has done very well. We had 100% passes, which is a very good thing for this year. Thank you. వర్క్ చేస్తూ 43 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతూ బాగా పేదవాళ్ళకు కూడా సరైన విద్య అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పార్సీ మతానికి చెందినటువంటి వాళ్ళు స్థాపించినటువంటి విద్యాలయం ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా టీచర్లతోటి వాళ్ళు సమన్వయం పాటిస్తూ కూడా జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. అందరూ ముందుకు సాగిపోతూ జాగ్రత్తగా ఇంకా చాలా మంచి ఫలితాలు సాధించాలి అని చెప్పి మనసావాచా కర్మణ కోరుకుంటాం. ధన్యవాదాలు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.